ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న కరీంనగర్ వచ్చినప్పుడు సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని, 10 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఉన్నత శాసనసభ్యులను కాపాడుకోనంటూ హెచ్చరించారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్. కాంగ్రెస్ బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మీరు అనడం చాలా సిగ్గుచేటని, మీకు బీజేపీతో ఉండే లోపాయికారి ఒప్పందం దేశం మొత్తానికి తెలుసని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అదే స్కామ్ లో మీ చెల్లి కవిత కూడా ఉందని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని జైలుకు పంపి కవితను జైలుకు ఎందుకు పంపలేదని తాజుద్దీన్ ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో తెచ్చిన నిధుల్లో బండి సంజయ్ గాని, వినోద్ కుమార్ గాని గత 10 సంవత్సరాల్లో కనీసం 10% నిధులు కూడా కరీంనగర్ జిల్లాకు తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ ని 420 అని మీరు అంటున్నారని, కానీ గత 10 సంవత్సరాల నుండి మైనార్టీలకు, దళితులకు ప్రతి ఒక్కరిని చీటింగ్ చేసుకుంటూ 10 సంవత్సరాలు గడిపారంటూ మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు. ఎంతమంది ముస్లింలకు ఇచ్చారు? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. దళిత బంధు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 45 రోజుల్లో 2 గ్యారెంటీలు అమలు అవుతున్నా మిగతా 4 గ్యారెంటీల స్కీముల కోసం 100 రోజులు టైం ఇచ్చినా కూడా 420 అని సోషల్ మీడియాలో అబద్ధాలను సిగ్గుచేటన్నారు. ఉన్న బడ్జెట్ మొత్తం తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి కమిషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం మొత్తం కుంగిపోయే విధంగా తెలంగాణలో 1 ఎకరం నీరు కూడా రాకుండా చేసి ఉన్న డబ్బులను మొత్తం స్వాహా చేశారని తాజుద్దీన్ విమర్శించారు. మీరు పెద్ద బ్రోకర్ గా ఉండి వేరే వాళ్లను 420 అనడం హాస్యాస్పదం అని అన్నారు. 10 సంవత్సరాలందరినీ మభ్యపెడుతూ ఏ స్కీమ్ కూడా అమలు కాకుండా చేసి మమ్మల్ని దొంగలనడం చాలా దారుణం అని, మీరు గడిచిన 10 సంవత్సరాలు చేయని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరంలో చేసి చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నామన్నారు. ఇకనైనా కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు మహమ్మద్ తాజుద్దీన్. ఈ విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అఖిల్, నగర మైనార్టీ ఉపాధ్యక్షుడు లైఫ్ హజారీ, ప్రధాన కార్యదర్శి నిహాల్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్, ఫెరోజ్ ఖాన్, అబ్దుల్ కరీం, ఫిరోజ్, రాజీ, ఇర్షాద్, నదీం తదితరులు పాల్గొన్నారు. నిన్న కరీంనగర్ వచ్చిన కేటీఆర్ గారు సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో కాంగ్రెస్కు బీజేపీకి లోకాపార్య ఒప్పందం ఉన్నది అనడం చాలా సిగ్గుచేటు. దేశంలో అందరికీ తెలుసు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని. ఎందుకంటే ప్రతి బిల్లులో మీరు వారికి సహకరించదు. త్రిపుల్ తలాక్ కానీ, జిఎస్టీ కానీ ప్రతి బిల్లులో సహకరించి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా వారిగా దొంగసారి ఓటేసి విషయం అందరికీ తెలిసిందే. కానీ మీరు మా మీద దొంగలు వచ్చేసినట్టు మీరు మమ్ములు అనేవాడైంది. మీరు కలిసి ఉంటారని దేశం మొత్తం తెలుసు. అన్నింటిలో సహకరించుకున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారు లిక్కర్ స్కామ్లో జైలు పోయారు. కవిత మీ చెల్లి ఎందుకు పోలేదు? సిబిఐ అడిగింది. మొత్తం మీకు తెలుసు. మీ అది ఒప్పందం ఉన్నదనే మీ చెల్లె కవిత గారు జైలుకు వెళ్ళలేదు. మరియు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ 2 దొంగ పార్టీలని దేశం మొత్తం తెలుసు. మీరు అంటున్నారు, మీరు అనుకుంటున్నారు బండి సంజయ్ ఏం ఫండ్ చేయలేదని. మరి ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ గారు ఏం ఫండ్ తెచ్చారు? పొన్నం ప్రభాకర్ గారు ఉన్న 5 సంవత్సరాలలో తెచ్చిన ఫండు 2 ఎంపీలు కలిసి బండి సంజయ్ కానీ, వినోద్ కుమార్ కానీ 10% కూడా ఫండ్ తీసుకురాలేదు. మేమే పొద్దు ఇన్ఫర్మేషన్ యాక్ట్లు వేస్తే దాంట్లో 10% ఫండ్ కూడా ఎంపీ వినోద్ కుమార్ గారు కూడా తెలియదు. ఇంకో విషయము, మీరు మా ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు అది అంటున్నారు. ఎవరో ఉన్న 39 ఎమ్మెల్యేలను కాపాడుకొని మీరే కాపాడుకొని, మీ లెక్క మేము ఎమ్మెల్యేలను కొను స్టార్ట్ అయితే 1 ఎమ్మెల్యే కూడా మిగిలాడు మీ దాంట్లో. ఉన్నోళ్ళని కాపాడుకోండి. మీరు ఉన్న 10 సంవత్సరాలలో అన్యాయంగా పాలన చేసారు, అక్రమ పాలన చేసారు. అందుకే మీ కార్పొరేట్లు అందరూ ఇప్పుడు జైలు పోతున్నారు. కబ్జా చేసిన వాళ్ళు ఏం పాలన చేసిండ్రు? మీరు ఏం చేసిండ్రు? మీరు అంటున్నారు 420 అన్నారు. గడిచిన ప్రభుత్వం వచ్చి నెలన్నర కూడా 45 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు అన్ని 2 స్కీమ్లు అయితే అవుతున్నాయి, నడుస్తున్నాయి. ఇంకా 4 ఇంట్లో 100 రోజులు టైం ఇచ్చిండ్రు. 100 రోజులు అవుతాయి. కాకముందే మీరు 420 అనడం చాలా సిగ్గుచేటు. మీరు 420 ముస్లింలకు 15% రిజర్వేషన్ ఇస్తాం. మీ నాయన 420
వఖబోర్డుకు జ్యుడిషియల్ ఇస్తానా మీ నాయన 420, దళితులకు దళిత బంధు కానీ భూములు కానీ ప్రతి ఒక్కరికి మీరు 420 పాలన చేసిండు. మీరు చేసి మమ్మల్ని చాలా సిగ్గుచేటు. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. ఇలా మాట్లాడకండి. గడిచిన 10 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు అందరూ తెలుసు. ఉన్న 80% బడ్జెట్ తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టారు, మేడిగడ్డలో పెట్టారు. ఏమైంది? కుంగిపోయింది. ఆ విషయంలో కూడా మీరు జైలుకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇంకోసారి ఇలా కాంగ్రెస్ వారిపై 40 రోజులు కూడా గడిచిన కాలేదు, ఇంకా స్కీమ్ లేవని 420 చాలా సిగ్గుపడు. మీరు బీజేపీ ఉన్నది లేనట్టు ఉన్నట్టు చేస్తూ ఎలా చేస్తున్నారో మీ బీఆర్ఎస్ వారు కూడా అలానే చేస్తూ ప్రజలకు మభ్య పెడుతున్నారు. ఆ మభ్య పెట్టిన మానాన్ని గడిచిన 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిందో మేము ఒక సంవత్సరాన్ని అంతకన్నా ఎక్కువ చేసి చూపెడతాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మా ఉన్న మంత్రులు పొన్నప్రభా గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ చాలా అభివృద్ధి చేస్తారని మేము కాంగ్రెస్ మైనార్టీ శక్తి పక్షాన కోరుచున్నాము. నాతోని సిటీ చైర్మన్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ సయ్యద్ అఖిల్ గారు, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ లై ఖాద్రి గారు, జనరల్ సెక్రటరీ నిహాల్ అహ్మద్ గారు, జనరల్ సెక్రటరీ మొహమ్మద్ కరీం గారు, ఫేరోజ్ గారు, తదితరులు మన నదీము మరియు అందరు నాతోని ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.